వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తీరు ఆ పార్టీ నేతలకు కార్యకర్తలకు అంతుపట్టడం లేదు. జగన్ ఎప్పుడు ఏం మాట్లాడుతారానన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు మంగళవారం జగన్ జైలుకి వెళ్లారు. పరామర్శ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. తాను ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత అనే సోయి కూడా మర్చిపోయి పార్టీ కార్యకర్త కంటే దారుణంగా మాట్లాడారు జగన్. జగన్ వ్యాఖ్యలతో వైసీపీ నేతలు ఇదేం కర్మరా, ఇందుకేనా వైసీపీలో తాము ఇంకా ఉన్నది అంటూ తలలు కొట్టుకుంటున్నారు. అయితే ముందు పార్టీ అధినేతగా ఎలా ఉండాలో నేర్చుకో, ఆ తర్వాత ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలా అని అడుగు అంటూ సోషల్ మీడియాలో జగన్ పై సెటైర్లు పేలుతున్నాయి. మీడియా సమావేశంలో ఎక్కువ భాగం తన వెంట తెచ్చుకున్న స్క్రిప్ట్ నే జగన్ చదివారు. ఈ క్రమంలో వంశీ ఏ తప్పు చేయలేదని చెప్పేందుకు నానా తంటాలు పడ్డారు. చంద్రబాబు, లోకేష్ పై ఎప్పటిలాగానే విమర్శలు చేసిన జగన్ పనిలో పనిగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చేశారు. మీరు ఎక్కడున్నా తీసుకొస్తానంటూ బెదిరించారు. ఇక వల్లభనేని వంశీ చాలా మంచివాడు, ఆయనపై చంద్రబాబు, లోకేష్ కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని జగన్ చెప్పడం చూసి వైసీపీ నేతలు సైతం నవ్వుకుంటున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి జరిగింది. కార్యాలయంలో ఫర్నిచర్, కార్లను ధ్వంసం చేసింది, కార్యాలయం వద్ద నిప్పు పెట్టింది. ఇలా అన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. జగన్ మాత్రం గన్నవరం టీడీపీ కార్యాలయంపై అసలు దాడే జరగలేదు, ఏదైనా చిన్న ఘటన జరిగినా అందులో వల్లభనేని వంశీ ప్రమేయమే లేదు, కక్షపూరితంగానే వంశీపై అక్రమ కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారంటూ జగన్ అబద్ధాలను అలవోకగా చెప్పేశారు. అయితే పనిలో పనిగా కుల ప్రస్తావన కూడా తెచ్చారు. జగన్ ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని చూసినా ఆయనకు కులం తప్ప మరో అంశమే గుర్తుకు రాదా అన్నట్లుగా ఈ వ్యవహార శైలి ఉంటుంది. అయితే కమ్మ సామాజిక వర్గం నుంచి ఎదుగుతున్న వల్లభనేని వంశీని తొక్కేయాలని చంద్రబాబు, లోకేష్ ఈ అరెస్టులు చేయించారంటూ జగన్ కొత్త కథ చెప్పుకొచ్చారు. చంద్రబాబు తన కుటుంబం తప్ప కమ్మ సామాజిక వర్గం నుంచి ఎవ్వరు ఎదిగినా ఓర్వలేరని, అందుకే వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్లను పార్టీ నుంచి బయటకు పంపించేశారని, ఇప్పుడు కక్షపూరితంగా అరెస్టులు చేస్తున్నారని జగన్ ఆరోపణలను గుప్పించారు. అయితే ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారు. రేపో మాపో కొడాలి నాని, అవినాష్ ను కూడా అరెస్టులు చేస్తారంటూ జగన్ చెప్పుకొచ్చారు. నిజమే, ముమ్మాటికి త్వరలోనే కొడాలి నాని, అవినాష్లను కూడా జైలుకి వెళ్ళబోతున్నారు. ఈ విషయంలో జగన్ జోస్యం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే జగన్ అండ చూసుకుని వారు చేసిన అరాచకాలకు సంబంధించి వారిపై కేసులున్నాయి. ఈ కేసుల్లో వారు అరెస్టు కాక తప్పదు.